श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మీయ వందన. మనం సాయి సచ్చరిత్ర మొదటి అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ఈ సాయి సచ్చరిత్ర మొదటి అధ్యాయంలో దాన్ని ప్రారంభించే ముందు హేమట్ పంతు మన యొక్క ఎవరు ఏ కార్యాన్ని తలపెట్టినా మనం చేసేటువంటి మొట్టమొదటి పూజ, ఆది పూజలు అందుకునేటువంటి వాడు గణేశుడు. అలా గణేశునికి నమస్కరిస్తూ మరియు సర్వకళలకు ఆరాధ్యమై ఉన్నటువంటి తల్లి తన వాక్కు యందు తన యొక్క బుద్ధినందు స్థిరంగా నిలిచి ఉండాలని చెప్పి వేడుకుంటూ సరస్వతీదేవిని పూజిస్తూ తర్వాత మరియు సృష్టి ఎలా స్థితి లయకారక బ్రహ్మ విష్ణు మహేశ్వరిని ఆరాధిస్తూ వారు మనల్ని ఏం చేస్తారు, సంసారం అనే నదిని వారు ఆ త్రిమూర్తాత్మకమైనటువంటి స్వరూపమే శ్రీ సాయిగా భావిస్తూ ఆయన వారిని సంసారంలో ఉండేటువంటి భవాన్ని నుంచి దాటించమని ప్రార్థిస్తూ తర్వాత తమ కులదేవత అయినటువంటి ఆదినారాయణునికి, తను పెంచినటువంటి పినతండ్రికి, అలా తన యొక్క జ్యేష్ఠ సోదరునికి నమస్కారాలు చేసుకుంటూ సాయి సచ్చరిత్రని ఆరంభిస్తూ ఇంకా మన సనాతన ఆరాధనామూర్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గోత్ర ఋషి భరద్వాజుని కూడా పూజించాడు. అంతేకాకుండా యాజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనకసనందాదుడు, సనత్కుమారుడు, శుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి వీళ్ళందరూ కూడా ఎవరు మన సనాతన సారథులుగా ఉన్నటువంటి ఋషి పుంగవులు. వాసుదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగేంద్రులు మున్నకు పలువురు మునులను మరియు అలానే భక్తాగ్రేష్ నివృత్తి, జ్ఞానదేవు, నవయోగేంద్రులు మున్నకు పలువురు మునులను ప్రార్థిస్తూ నరహరి, తుకారాం, కాన్హా ఇలా అర్వాచన యోగేశ్వరులను కూడా ప్రార్థించాడు. అటు పైన వీళ్ళందరినీ ఆరాధించి వినేటువంటి శ్రోతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా ప్రతి చోట హేమట్ పంతు యొక్క ఆ వినమ్రతల దొర్లుతూ ఉంటుందన్నమాట. పాఠకులకు కూడా నమస్కరించి ఈ చదివేటువంటి గ్రంథాన్ని మీరేదో ఒక న్యూస్ పేపర్ చదివినట్లు లేకపోతే ఏకాగ్ర చిత్తంతో దీన్ని పారాయణ చేయండి అని చెప్పాడు. అలాగే చివరకు తన గురువు చివర గురువుని ప్రార్థిస్తున్నాడు. దత్తావతారమూర్తి యొక్క శ్రీ సాయిబాబా. దత్తావతారమూర్తిని ఎలా చెప్పగలరు అని చెప్పి అంటూ ఉంటారు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో చక్కగా ఆయన దత్త పరంపర ఎలా అని చెప్పి ఇప్పుడు ఆ దత్త పరంపరలో ఆయన యొక్క ఎన్నో అవతారాల్లో శ్రీపాద శ్రీవల్లభ అవతారం మొదటిదైతే దత్త పంచకము అనేటువంటి వాటిలో ఉన్నటువంటి 5వ అవతారము ఈ యొక్క నలుగురి యొక్క శక్తిని క్రోడీకరించుకొని ఈ కలికాలంలో గురుతత్వాన్ని మనకి దైవతత్వాన్ని వ్యాప్తి చెందించేటువంటి వారు మన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్ గురువుకి వాస్తవానికి దైవానికి భేదం లేదు. కానీ ఆ గురువు దైవం ఇచ్చినటువంటి ఆ సంభాషణను ఇప్పుడు భగవద్గీత సంస్కృతంలో ఉంది. సంస్కృత భాష అత్యంతమైన ఇదితో కూడిన, కానీ దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి దాన్ని విశ్లేషించేదానికి ఎంతోమంది ప్రవచనకర్తలు మనకి అందింపబడ్డారు. అలాగే ఆ భగవంతునిలో ఉన్నటువంటి ఆ యొక్క తత్వాన్ని, ఆ విశ్వవ్యాప్తమైనటువంటి ఆ అవ్యక్త తత్వాన్ని, అద్వైత అమృతాన్ని గ్రోలలేకుండా ఉన్నారు అని ఒక గురువుని ఇచ్చాడు భగవంతుడు. అందుకని అలా ఆయనకి నమస్కరిస్తూ తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పి అలా సంభాషిస్తూ ఇలా ఇంకా ఈ ప్రపంచంలో పరమాత్ముడు ఏ జీవులు ఎందు నివసిస్తున్నాడో వాటన్నిటికీ నమస్కరిస్తున్నాను అన్నాడు. అంటే సమస్తానికి తన నమస్కారాలు తెలియజే సమస్తంలో ఉన్నాడు భగవంతుడు. చరాచరం అంటే జడ పదార్థంలోనూ ఉన్నారు, చరించే వాటిల్లోనూ ఉన్నాడు. అలా వాటికి నమస్కరిస్తూ ఉన్నాడు. ఇలా పరాశరుడు, వ్యాసుడు, సాండిల్యుడు మొదలుగా భక్తి మార్గములను పొగటి హేమట్ పంతు ఈ విధంగా తను చూసినటువంటి ఆ వృత్తాంతాన్ని చెప్పేందుకు సంసిద్ధుడవుతూ ఉన్నాడు.
1910లో హేమడ్ పంతు గారు బాబా దర్శనార్థం వచ్చారు. దర్శనార్థం వచ్చినటువంటి ఆయన ఒకసారి ఒక దృశ్యాన్ని చూశాడు. ఏంటి? ఒక యోగీశ్వరులు, ఇల్లు వాకిలి ఏమీ లేనటువంటి వారు, భిక్షతో జీవించేటివారు, ఇవన్నీ బాబా గురించి వినున్నారు. కానీ ఈయన వెళ్ళేటప్పటికి షిరిడీలో ఏం జరుగుతూ ఉంది? బాబా గారు వింతగా ఆ కఫ్నీ ధరించి తన కఫ్నీని ఇలా చేతికి కఫ్నీని పైకి మడిచి ఆ యొక్క బస్తాలో నుంచి పిడికిలతో ఒక చేటలోకి గోధుమలు తీసుకొని చక్కగా ఒక గోనెపడ్డను పరిచి దానిపైన తిరగల్ని వేసి ఆ తిరగల్ని ఆయన ఆ చేట అవన్నీ అక్కడ పెట్టుకొని చక్కగా ఒక చూడండి, మన ఇంట్లో తల్లులు విసురుతూ ఉంటారు. మనకి ఇప్పటి రోజుల్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ అప్పట్లో మనకి ఇడ్లీ రవ్వ ఇవన్నీ కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు అలా ఇసురుకునేవాళ్ళు. చక్కగా శనగలు అన్ని శనగబేళ్ళు చేసుకునేదానికి ఇలా అనమాట. పప్పు దినుసులు, మినపప్పు ఇట్లా అలా ఆయన గోధుమలు వేసుకొని ఆ గోధుమల్ని అలా పిడికిలతో తీసుకొని తిరగలం ఇలా వంగి అలా తిప్పుతూ ఉన్నటువంటి బాబా యొక్క ఆకారాన్ని మనం ఒకసారి మన నేత్రాల ముందుకు తీసుకుంటే ఆ వింత చర్య ఎలా ఉంది, అసలు ఏంటైనా అని చెప్పి అలా వింతగా చూస్తూ ఉన్నాడు. సరే, ఈ విషయం తెలిసినటువంటి షిరిడీ ప్రజలు ఎప్పుడైనా ఒక విచిత్రమైనటువంటి చర్య జరుగుతూ ఉందనుకోండి, అది అందరికీ ఆశ్చర్యం. బాబా అలా ఎప్పుడు చేసి ఉండలేదేమో బహుశా. అందుకని అది తెలుసుకున్న వాళ్ళందరూ అబ్బాయి షిరిడీ ఈరోజు మసీదులో ఏంటో బాబాగారు గోధుమలు విసురుతున్నారంట, ఏంటి చూద్దాం పదండి అని చెప్పి తండోపతండాలుగా అందరూ కూడా మసీదుకు చేరారు. ఆ మసీదుకు చేరినప్పుడు బాబాగారు అలా విసురుతూ ఉన్నారు పట్టుకొని. సరే, వాళ్ళలో నుంచి వెళ్ళినటువంటి అందరూ చూస్తూ ఉన్నారు ఏంటి అని. కానీ ఇంతమంది వచ్చారు అంటే తన పని మీద తను పూర్తిగా ఏకాగ్రతతో తను చేయవలసినటువంటి పనిని చేస్తూ ఉన్నారు. బాబా ఇవేమీ పట్టించుకోలేదు. ఇవన్నిటిని చూస్తూ ఉన్నాడు హేమడ్ పంతు మరొక వైపు. సరే, వాళ్ళలో నుంచి ఒక 4 స్త్రీలు బాబా మీద ప్రేమతో పాపం ముందుకు వచ్చి, బాబాగారు మీరు కష్టపడుతున్నారు ఎందుకండి, మీరు లేయండి పక్కకు అని చెప్పి బాబాను పక్కకు కూర్చోబెట్టి వాళ్ళు విసరడం మొదలుపెట్టారు. సరే, ఏదో వాళ్ళు చేస్తామంటున్నారు కదా సేవ కోసం అని చెప్పి ఆయన లేచి అలా నిలబడి వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఇందాక మనకి జీజే నార్కే గారు చెప్పారు, అందరి హృదయంలో ఉన్నటువంటి ఆ రహస్య భావనను తెలుసుకునేవాడు అని. అలా ఈ స్త్రీలు ఏం చేశారు? లోపల నూరుకుంటూ బాబానామాన్ని ఒక పక్క తలపిస్తున్నారు. మళ్ళా లోపల అరే బాబాకు ఎవరూ లేరు కదా, ఈ పిండి ఆయన మాత్రం ఏం చేసుకుంటాడు, సరే మనం ఇంత కష్టపడి ఇసిరాం కాబట్టి మనకే ఇస్తాడు కాబోలు అనేటువంటి ఆలోచనలతో చూస్తున్నారు. సరే, అంతా ఇసరడం అయిపోయిన తర్వాత 4 ఏం చేశారు? చక్కగా 4 పోగులుగా పెట్టుకున్నారు. అది చూశాడు బాబా. బాబానే సరే ఒక్కొక్క భాగం తీసుకున్నారు. అంతవరకు శాంతంగా జరిగేదాన్ని అంతటినీ చూస్తున్నాడు. బాబా కోపోద్రిక్తుడయ్యాడు, ఆయన కోపం ఉంటుందా యోగీశ్వర్లకి, ఇవన్నీ మాట్లాడతారు. తల్లి బిడ్డలపై కోపాన్ని నటిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు సన్మార్గంలో నడవనప్పుడు, చెడు దురాలోచనలతో నడుస్తున్నప్పుడు. అలాగే దురాలోచనలతో ఉన్నటువంటి ఈ స్త్రీల పట్ల ఆయన అప్పటి వరకు శాంతంగా అంతా గమనిస్తున్నటువంటి బాబా ఒక్కసారిగా, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి, ఎవరబ్బా సొమ్ము అనుకొని లూటీ చేయుచున్నారు, నేను మీకేమన్నా గోధుమలు మీ వద్ద నుంచి ఏమన్నా గోధుమలు తీసుకుని వాడుకున్నానా, నేనేమన్నా మీకు బాకీ పడి ఉన్నానా, నా ఏ కారణం చేత మీరు ఈ పిండిని తీసుకువెళ్ళుటకు ప్రయత్నించుచున్నారు, ఇవన్నీ అడిగి సరే ఇట్లు చేయుడు, ఎలాగో భాగాలు పెట్టారు కదా, సరే ఈ పిండిని తీసుకెళ్ళి గ్రామ సరిహద్దుల్లో చల్లండి అనేటువంటి దాన్ని బాబాగారు చెప్పారు. ఇదేంటి గోధుమ పిండి విసరడం ఏమిటి, పిండిని గ్రామ సరిహద్దుల్లో చల్లడం, ఎవరికైనా వాస్తవానికి ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అలానే అనిపించింది వాళ్ళకు కూడా. ఇక్కడ ఆయన వాడినటువంటి పదాలు చూడండి, మీకేమైనా నేను బాకీ పడి ఉన్నానా అంటే రుణానుబంధాన్ని, రుణం చేతనే ఒకరి వద్ద నుంచి ఇంకొకరు స్వీకరిస్తారు అనేటువంటి ఒక విషయాన్ని, మరియు లూటీ చేయుచున్నారు అన్నారు. అంటే
ఇతరుల యొక్క సొమ్ముకు మనం ఆశపడి వారికి నుంచి మనం అంటే అపరిగ్రహం అనేది చాలామంది పెట్టుకుంటారు. ఒక నియమం ఇది ఈ సాధనలో. అట్లా మనది కాని అంటే పరుల సొమ్ము పాము వంటిది, మనది కాని దాన్ని ఆశించేటువంటి ఆలోచనతో ఉండకుండా ఉండాలని తెలియజేస్తూ ఉంది అంశం. సరే, ఇక్కడ నిగూఢంగా ఉంటాయి కదా మహాత్ముల యొక్క చర్యలు. అలా కలరాజాడ్యాన్ని అక్కడ అప్పుడు షిరిడీలో కలరాజాడ్యం ఉంది కాబట్టి గ్రామ సరిహద్దుల్లో ఇలా దాన్ని చల్లించి బాబాగారు కలరాజాడ్యాన్ని తొలగించారు అనేది తర్వాత తెలుసుకున్నాడు. అదే ఈ చర్య ఇంత వింతగా ఉందే, ఇటువంటి ఎన్నో లేళ్ళు ఇక్కడ వీటన్నిటినీ నేను క్రోడీకరించి ఒక గ్రంథాన్ని రాస్తే బాగున్ను అనేటువంటి ఆలోచన హేమట్ పంతులో కలిగింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. గోధుమ పిండి కలరాజాడ్యం ఏంటి అని చూసుకుంటే మనకి వాస్తవానికి మహత్తులు చేసేటువంటి గ్రామ సరిహద్దుల్లో ఒక ఈయన యొక్క ఆజ్ఞగా వాటిని ఏర్పరిచారు. మనకి ఇది చూడండి, మనకి వీరబ్రహ్మేంద్ర గారి జీవిత చరిత్రలో తీసుకున్న వారు ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ పశువుల మంద అటు ఇటు వెళ్లకుండా ఆవులన్నిటికీ ఒక గిరి గీసి ఆ గిరిలోనే అవి ఉండే, అంటే ఆయన గీసినటువంటి గీతను ఆ జీవులు దాటకుండా ఉండేటువంటి శక్తి వాటిలో. అలాగే మనకి పురాణాల్లో లక్ష్మణస్వామి ఆ తల్లి సీతమ్మ నుంచి రాముల వారు మారీచుడి నుంచి ఇదేటప్పుడు వెళ్ళేటప్పుడు అమ్మ ఎటువంటి విపత్తులు వచ్చినా ఈ గీతను, అందుకే మనం లక్ష్మణ రేఖ అంటూ ఉంటాం, మనకి ఆ లక్ష్మణ రేఖను గీసి పోతాడు. హాస్యాస్పదంగా చెప్పాలంటే మన చీమలకు కూడా అదేదో శుద్ధ చార్పీసులు తెచ్చి వాటి మీద రాసుంటారు లక్ష్మణ రేఖ, వాటిని గీస్తూ ఉంటారు. అంటే వాటికి విపత్తు, అందుకని ఆ తల్లి ఆ గీతను దాటితే వారు ఆపదలో పడతారు అనేటువంటి ఒక హెచ్చరిక, ఒక ప్రొటెక్షన్ రెండూ ఉన్నాయన్నమాట. అట్లా బాబాగారు కూడా ఆ గ్రామ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆ మహమ్మారి ఏదైతే ఉందో ఆ మహమ్మారి ప్రవేశించకుండా ఉండేందుకు దానితో ఒక గీతను గీయించడం జరిగింది అనేది నా అవగాహన. ఎందుకు అంటే పురాణాల్లో మనకి ఈ గీతలకు సంబంధించి మహాత్ములు చేసేటువంటి ఇదిలకి ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి, లేకుండా ఏదీ లేదు. అలాగే వాళ్ళ చర్యలు అలా ఉన్నాయి. సరే, హేమట్ పంతు సరే ఈ గోధుమ పిండికి కలరాకుండా జాడ్యం ఏంటి, ఈ తప్పక విషయాన్ని రాయాలనుకున్నాడు. అలా రాయడం మొదలుపెట్టాడు. సరే, ఒక ఆ కలరాజాడ్యానికి తొలగించేదానికి కావాల్సినటువంటి అర్థము అది అనుకుందాం అనుకోండి. ఇక తిరగలి విసురుడిలో దాని వేదాంత సారం ఏమిటి? ఇది ఎవరైనా మొదటి అధ్యాయంలో ఏముందనగానే ప్రతి సాయి భక్తుడు తిరగలి కథ అని చెప్పేస్తాడు. కానీ దానిలో మనకు ఆయన అందించారు. సుమారు ఆయన 60 సంవత్సరాల పాటు షిరిడీలో ఉంటే ఏళ్ళు నివసించాడు. ఈ కాలమంతయు ఆయన తిరగలి విసురుచూనే ఉన్నారు. నిత్యము వారు విసురుంది గోధుమలు కావు, భక్తుల యొక్క మనోవిచారములు అంటాడు. పాపాలు మనోవిచారాలు అంటే రామకృష్ణ పరమహంస సతీమణి శారదామాత తల్లి మంత్రోపదేశాలు చేసేది భక్తులకి. ఒక భక్తురాలు ఒకరోజు అడిగిందమ్మా, మీరు ఈ విధంగా అందరికీ మంత్రోపదేశం చేస్తున్నారు కదా, ఆ మంత్ర సాధన వాళ్ళు చేయనప్పుడు అది ఏంటి అని. అమ్మ, వాళ్ళకి ఇచ్చినప్పుడు చేయనప్పుడు పూర్తి బాధ్యత మాదే అని. అలా కొన్ని ఆత్మలు తీసుకొచ్చారు. వాళ్ళని సరైన మార్గంలో నడిచేదానికి కావలసినటువంటి ఆత్మ స్థైర్యాన్ని కలిగించవలసినటువంటి బాధ్యత గురువుదే ఉంటుంది. కాబట్టి తన భక్తులు పాపాల వెంట పరిగెత్తకుండా మనోక్లేశాల్లో చిక్కుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత భగవంతుని మీద ఉంది. కాబట్టి అయినా సరే, ఇక్కడ ఆ తిరగలికి సంబంధించిన విషయం చెప్తున్నారు. తిరగలి రాయి ఆ పైన కింద ఇన్ని ఉంటాయి కదా, కింద రాయి కర్మట, మీద ఉన్నటువంటి రాయి భక్తి. భక్తి ఆ పక్కన పట్టుకుని ఇలా తిప్పుతూ ఉన్నటువంటి పిడి ఏదైతే ఉందో అది జ్ఞానము. సరే, ఒక ఉత్త భక్తి ఉంటే చాలదు మిత్రులారా, మూఢ భక్తి చేత అనర్థాలు వాటిల్లుతాయి. జ్ఞానముతో కూడుకున్నటువంటి కొంతమందికి దీపం వెలిగిస్తే ఏ పక్కకు వెలిగిస్తే ఏం అపవస్తుందో, ఏ పక్కకు వేస్తే ఇదవుతుందో, ఇలాంటి సందేహాలు సంశయాలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి.
గుడికి వెళ్తే కూర్చుంటే ఏమవుతుందో, లేస్తే ఏమవుతుందో, ఎక్కడ కూర్చుంటే ఏమవుతుందో, స్వామి సాయి చూస్తే ఏమవుతుందో, స్వామికి వెనక వీపు మళ్ళీ చూస్తే, ఇలాంటివన్నీ కూడా చాదస్తపు భక్తి అన్నమాట. అలా కాకుండా జ్ఞానంతో ఆ భగవంతుని యొక్క ఆవిర్భావం ఏమిటి, దాని వెనుక ఉన్నటువంటి మూల రహస్యం ఏమిటి, ఆ విధంగా మనం ఆరాధించేదానికి కావాల్సినటువంటి విధి విధానాలేంటి తెలుసుకొని అలా చేయడం అనేది జ్ఞానంతో కూడిన భక్తి అవుతుంది. ఆ జ్ఞానంతో కూడినటువంటి భక్తి, జ్ఞానాన్ని గట్టిగా పట్టుకొని ఆ భక్తి చేత, ఆ జ్ఞాన భక్తి చేత కర్మను అరగదీయవచ్చు. సరే, సమస్త దేహదారి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కర్మను అనుభవించవలసిందేననేటువంటి సత్యం ఎరుకలో ఉండాలి. అది ఎంతటి వారైనా. కానీ మామూలు సాధారణ వ్యక్తికి, కారణ జన్ములైనటువంటి వ్యక్తులకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, వారు దేహ భావనతో ఆత్మయందు శాశ్వత ఆనందంతో సాక్షీభూతులుగా ఉంటారు. అందుకని ఆ దేహం నుంచి వచ్చేటువంటి బాధ వారికి ఉండదు. అలాగే సాధారణ వ్యక్తులకి దేహమే నేననుకొని జీవిస్తూ ఉంటాం కాబట్టి ఆ దేహం మీదకి వచ్చేటువంటి ప్రతి సమస్య, ఆ దేహం వల్ల వచ్చేటువంటి ప్రతి ఇబ్బందులు అన్నీ కూడా మనవిగానే భావిస్తూ మనం వాటిల్లో చిక్కుకుంటాము. వాళ్ళు విడిపడి జీవిస్తూ ఉంటారు. అది వారికి మనకి మధ్యన వ్యత్యాసం. కాబట్టి ఈ యొక్క భక్తితో ఆ కర్మని అరగదీస్తూ వెళ్తున్నట్లయితే పిడి జ్ఞానోదయమునకు కానీ ఆత్మ సాక్షాత్కారమునకు కానీ మొట్టమొదట మనం పాపాలను, కోరికలను పాపాలు అంటే అనవసరంగా ఇతరులను దూషించడము, ఇతరుల యొక్క ఇబ్బందులు, వాళ్ళని దూషించడం ఒకటైతే, వాళ్ళ మీద అపనిందలను వేసి విమర్శలు చేస్తూ వాళ్ళ గురించి కథలుగా వ్యాప్తి చెందిస్తూ ఉండడం ఇంకొక రకమైన పరపీడనమే పాపం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఏదైతే నీకు ఇబ్బంది కలిగేటువంటి ఆ విషయం ఉందో ఆ విషయాన్ని ఇతరులలో నువ్వు కల్పించకుండా జీవించడం. శారదామాత కూడా చెప్తుంది, నువ్వు సంతోషంగా జీవించాలి అంటే నువ్వు ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడకు అని. కానీ మనం చేసే పనే అది పై. అందుకని పాపం కోరికలు అనేవి ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి అంటే, వాస్తవానికి ఇక్కడ బాబా నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కోరికలతో వచ్చినప్పటికీ వారికి చివరికంటూ ఏది కావాలో అడిగేంత వరకు నేను ఇస్తూనే ఉంటాను. కాబట్టి మనం భగవద్భక్తులుగా మారినటువంటి మనం ఆలోచిస్తే, మొట్టమొదట వెళ్ళినప్పుడు ప్రతిదానికి మనం ఆయన్ని ఇదిగో నీకు గుగ్గులు పెడతాను, ఈ టెంకాయ కొడతాను, ఈ రవ్వ కేసరి పెడతాను, ఇలా ఉన్న మనము క్రమేపీ ఆత్మస్థితిగతుల్లో అవగాహన పెరిగే కొద్దీ ప్రస్తుతం మన కోరికల యొక్క తీర్చుకునేదానికి ఉన్నటువంటి అవగాహనకి వ్యత్యాసం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మనం ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఆయన చూస్తే చాలమ్మా, మాకు ఆయన సన్నిధానంలో ఉంటే చాలు, ఆయన సాంగత్యంలో ఉండగలిగితే చాలు అని చెప్పేవాళ్ళు. అలా పాపాలని, కోరికలను తుడిచివేస్తే అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము అన్నాడు. సత్వరజ తమో గుణాలు, ఈ 3 గుణాల్లో సత్వగుణం ఇది అని చెప్తారు, గొప్పది అని. ఆ సత్వగుణాన్ని కూడా దాటాలి, త్రిగుణాతీతం అవ్వాలి. అప్పుడు ఆ రాహిత్యాన్ని పొందాలి, అహంకారం చంపుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అహంకారమే పిచ్చురేగిపోతుంది. కాబట్టి పెళ్ళి చేసుకున్న పిల్లల్లో విభేదాలు, విడాకులు, ఇంకా పోతే మనకి చెప్పాలంటే భక్తులు ఆధ్యాత్మిక అహంకారాలు, నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప, నా గురువు గొప్ప, నీ గురువు గొప్ప. అరే, ఉన్నదొక్కడే, ఆ ఒక్కడే అనేకమయ్యాడు అంటే, ఇప్పుడు నేనున్నాను, నాలాగే సాయితత్వాన్ని చెప్పేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు. వారి యొక్క రూపము నా రూపము వేరు ఉండొచ్చు, వారి అవగాహన నా అవగాహన వేరు ఉండవచ్చు. కానీ ఉన్న ఒకే ఒకదాని గురించే ఎవరి అవగాహనలో వాళ్ళు విశ్లేషించుకుంటూ వెళ్తామన్నమాట, అంతే. అంతకుమించి ఏమీ లేదు. వాదోపవాదాలకి ప్రధాన కారణం అహంకారం. నిరహంకారి అయి నువ్వు నిగర్వి అయి జీవించినప్పుడే నీ నిజమైన భగవత్ తత్వం అనేది, నువ్వు ఎవరినో ఉద్ధరించాల్సిన అవసరం లేదు నాయనా, నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని మనకు శాస్త్రాలన్నీ కూడా నొక్కి వక్కానిస్తూ ఉన్నాయి. శాస్త్రాన్ని అర్థం చేసుకోకుండా మనమే వింత పోకడలకు వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. సరే, ఇది వినగానే కబీర్ కథ జ్ఞప్తికి వచ్చిందట. ఇది వినగానే కబీరు కథ ఒకటి జ్ఞప్తికి వచ్చింది దీనికి.
ఒకనాడు ఒక స్త్రీ ఒకటి తిరగల్లో ధాన్యమును వేసి విసురుతూ ఉంది. ఇందాక చెప్పుకున్నాను కదా, మన మాతృమూర్తులంతా కూడా తిరగలు విసురుతూ ఉంటారు. అలా విసురుతూ ఉన్నటువంటి ఒక తల్లి ఆయన విసురుతున్న కథ నెత్తికొచ్చింది. దాన్ని చూసి కబీర్ ఏడుస్తూ ఉన్నాడట. చూడండి, ఆ భగవద్ దృష్టితో ఆ చూసేటువంటి వాళ్ళకి అన్నీ కూడా అలానే కనిపిస్తాయి. అయినా నరనరాల్లో రాముణ్ణి, ఆ రామతత్వాన్ని నింపుకున్నటువంటి కబీరు తను ఈ ప్రపంచం అనేటువంటి తిరగల్లో ఎలా విసరబడతానేమో అనేటువంటి ఒక భయానికి గురయ్యాడు. అప్పుడు చెప్తున్నాడు ఆయన గురువుగా నిపతి నిరంజనుడు అనేటువంటి ఆయన చెప్తున్నాడు, నాయన ఆ పిడిని గట్టిగా పట్టుకో, జ్ఞానాన్ని గట్టిగా పట్టుకో. ఆ జ్ఞానం ఇప్పుడు అంతే కదా, జ్ఞానం వివేకికి ఉన్నటువంటి వ్యత్యాసము, అవివేకి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, ఏ రకంగానైనా తనను అనుకునింది నిజమని నిరూపించాలనుకుంటాడు. వివేకి సాక్షిగా చూస్తూ అందుకని ఆ జ్ఞానంతో ఉన్నప్పుడు ఏది సత్యము ఏది అసత్యము, అసలు సత్య అన్వేషణ అంటే ఏంటి, సనాతనం అంటే ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు కదా, అందరూ కూడా నా రూపాలే, ఎవరెవరిని ఆరాధించిన ఆరాధనలన్నీ నాకే దక్కుతాయి. అలా ఎవరు అవగాహన స్థితిగతులకి వారు చెట్టును మొక్కి ఇదైన వాళ్ళు లేకపోరు. ఎవరి భక్తి వారిది, ఎవరి సాధన వారిది. ఒకరి భక్తిని ఒకరు కించపరచడం కానీ, ఎవరి సాధనను మరొకరు వ్యతిరేకించడం చేసినప్పుడు మనం వ్యతిరేక శక్తులు పెంచుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. కాబట్టి మనం చేసుకునేటువంటి సాధనలో మనం చక్కగా ముందుకు వెళ్తూ అందరినీ ప్రోత్సహించకపోయినా పర్లేదు, కానీ మన పాటికి మనం సాధన చేసుకుంటూ వెళ్దాం. ఇతరుల యొక్క సాధన విధానాల్ని, ఇతరుల యొక్క పద్ధతుల్ని మనం విమర్శనాత్మక దృష్టితో, విమర్శనాత్మక ధోరణితో మాట్లాడకూడదన్నమాట. అలా ఆయన అన్నాడు. సాధు పొంగుడు చూసి, నేను కూడా ఆ ధాన్యమూలే ప్రపంచం అన్నాడు కదా, భయం లేదు, తిరగల పిడిగట్టిగా పట్టుకో అన్నాడు. అనగా జ్ఞానాన్ని నేను ఎలా గట్టిగా పట్టుకొని ఉన్నానో నువ్వు కూడా అలాగే పట్టుకోనైనా అని చెప్పి ఒక చక్కటి మాట చెప్తాడు. చూడండి, మనసు అనేది మనసును కేంద్రీకరించుము, దూరంగా పోనీయకము. మనసుని ఎక్కడ నిలపాలి, ఎక్కడ నిలిపితే నీకు ప్రశాంతత కలుగుతుందో. మరి ఇప్పుడు ప్రపంచంలో అనేక రకాల విషయాలు జరుగుతూ ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కాసేపుడు, ట్రంప్ రష్యా వివాదం కాసేపుడు, ఇరాన్, వీటన్నిటిని తెలుసుకున్న వారి వల్ల నీకు వచ్చిన లాభం ఏమిటి? ఒకవైపు సాయిబాబా పైన విమర్శల దాడి, ఒకవైపు దేశమంతా ఎటో పోతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి రకరకాల వ్యక్తులు రకరకాల వాటి వైపు పరిగిస్తూ ఉన్నారు. కానీ నీవు చేయవలసిన పని ఏమిటి? నీకు ఏది అవసరమో దానిపైన నీ మనసును కేంద్రీకరించిన ఆయన ట్రంప్ గురించి ఆలోచిస్తే నీకేమొస్తుంది? ఏమన్నా చేయగలవా? ఏమీ చేయలే, చూస్తూ ఉండడమే తప్పితే. మన ఇంటి యొక్క ఇదినే మనం సరి చేసుకోలేకపోతే బయట ప్రపంచాన్ని ఉద్ధరించేదానికి ఊరేగడం అంటే చిన్న విషయం కాదు మరి. కాబట్టి నిన్ను నువ్వు సరి చేసుకోవాలంటే మనసును కేంద్రీకరించు, దాన్ని దూరంగా పోనీకము. ఎక్కడెక్కడో జరిగేటువంటి విషయాలను, ఎక్కడెక్కడో జరిగేటువంటి వాటిల్లోంచి తెలుసుకొని విశ్లేషించుకొని మనం ఏం సాధిస్తాం నాయనా? అందుకే మా వెంకయ్య స్వామి చెప్తాడు, మహానుభావుడు, మైసూర్ మహారాజు కనిపిస్తే మాత్రం ఎవడైతే తన్ను తాను దర్శించుకుంటాడో, తనలో ఉన్నటువంటి భగవంతుడు అందరిలో ఉన్నాడని గుర్తిస్తాడో వాడు ఎక్కడ వాదోపవాదాలకి వెళ్ళడు, ఏ తర్క వితర్కాలు అనేటువంటి జోడు గుర్రాల మీద ప్రయాణించడు అని. అట్లా నీవు అట్లే చేయము. అంతరాత్మను చూసుటకు దృష్టిని అంతర్ముఖం కానిమ్ము. నీ దృష్టి చూసిన మనసు చూసిన చోటి కళ్ళు చూసిన చోటి కళ్ళకి మనసు పరిగిస్తుందనమాట. కాబట్టి ఆ దృష్టిని వాటిపైన ప్రసరింపజేయకుండా అంటే నీకు లోపలికి ఇన్సైడ్ దృష్టిని పెంచుకోమంటున్నాడు, అవుట్ సైడ్ దృష్టిని ఇన్సైడ్ చేసుకోమంటున్నాడు అనమాట. నీ అంతరాత్మను చూసుటకు దృష్టిని అంతర్ముఖం కానీ ఎంత చాలా అద్భుతమైన వాక్యం. ఆయన చక్కగా ఇక్కడే సాయి బిడ్డలో ఎవరైతే ఉన్నారో భగవద్భక్తులకి తెలియజేశాడు. చక్కటి ధ్యానం గురించి చెప్పలేదు బాబా అనింది ఎవరండి?
చక్కగా చెప్పాడు. కానీ దాన్ని అవగాహన చేసుకునే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళే లేకపోయారు. కాబట్టి అప్పుడు నువ్వేం చేయాలంటే తప్పక రక్షింపబడదవు. ఈ ప్రపంచం అనేటువంటి ఈ దీంట్లో రకరకాలైన ఉన్నాయి నాన్న. తిమింగలాలు ఉన్నాయి, సొరచేపలు ఉన్నాయి, స్వార్థం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, నిస్వార్థంగా చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ నువ్వు చూస్తూ సాక్షిగా నీకేం కావాలో నువ్వు అది చేసుకుంటూ నాన్న 1వ అధ్యాయంలోనే మనకు చెప్పేశాడు. కాబట్టి తర్క వితర్కాలు, వాదోపవాదాలు, వాదనలు, విశ్లేషణలు ఇంకా మనకు తెలిసింది చాలా రవ్వంత. సముద్రంలో ఇసుగురేనంత తెలుసుకొని అంతా తెలిసిందని ఎగిరిపడేటువంటి మిడిసిపాటు జ్ఞానంతో మనం వ్యవహరించకూడదు. నిరాకార పరబ్రహ్మ ఇదిని తెలియజేస్తూ మన చిదంబరంలో ఉన్నటువంటి నటరాజస్వరూపం, అక్కడ ఏ విగ్రహం ఉండదే, నిరాకార తత్వం, శూన్యం అంతా. ఈ శూన్యం నుంచే వ్యక్తము కావింపబడినటువంటి భగవత్ స్వరూపాలు కొన్ని ఉంటాయి. వాటికి సంబంధించిన ఆరాధనా పద్ధతులు కొన్ని ఉంటాయి. ఎవరు ఆరాధనా పద్ధతుల్లో వారు ఆరాధించుకుంటూ వెళ్తూ ఉంటారు అనేది మన శాస్త్రం మనకు అందించినటువంటి విషయము. అలా హేమడ్ పంతుని ఆ లీనా ప్రకటితం చేత గ్రంథము రాయాలనేటువంటి ప్రేరణ కలిగించాడు సాయినాథ్. ఎందరో వచ్చారు, ఎన్నెన్నో జరుగుతుంది. కానీ ఆయనకే ఎందుకు అలా అనిపించాలి అంటే ఆయన ఎంచుకోబడ్డవారు, భగవంతుడి చేత ఎంచుకోబడ్డవారే. వాస్తవానికి హిరణ్యాశకులు నారాయణ్ణి ద్వేషభక్తితో ఆయనకి చేరువయ్యారు. నిజంగా ప్రేమించేవాడి కంటే కూడా ద్వేషించేవాడే నిరంతరం తన హృదయంలో భగవంతుని నిలుపుకుంటాడు. అది ద్వేషభక్తి. మరి అలా ద్వేషభక్తితో ఆరాధింపబడే వాళ్ళు ఉన్నారు, ప్రేమ భక్తితో ఆరాధింపబడే గోపికలంటి వారు ఉన్నారు, రాజస భక్తితో తమకు కావలసినటువంటి కోరికల కోసం ఆరాధించే రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ ఒకేలాగా ఉంటారు అనుకోవడం అది భ్రమ. అలాగే అన్ని దైవ ఆరాధనలు ఒకటిగా ఉంటాయి అనుకోవడం. ఆయా దేవతలకు సంబంధించిన విధి విధానాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఆరాధించుకుంటూ వెళ్ళేదాన్ని ఎవరు తప్పు పట్టాల్సినటువంటి అంశం కాదు. కాబట్టి ఈ విధంగా మనం వచ్చే అధ్యాయంలో ఏంటి అసలు హేమడ్ పంతు యొక్క పేరేంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేటువంటి ఇత్యాది విషయాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై సాయిరామ్.